హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హెవీ వెయిట్ చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువగా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా మనకి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ హెవీ వెయిట్ని మనం న్యాచురల్ పద్ధతిలోనే లూజ్ చేసుకోవాలి అంటే ఇంట్లోనే మనం చిన్న చిన్న డ్రింక్స్ని కనుక తీసుకున్నట్లయితే ఈ హెవీ వెయిట్ని మనం చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. హెవీ వెయిట్ని మేనేజ్ చేసుకొని వెయిట్ని మనం నార్మల్గా ఉంచుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి అల్లం. ఈ అల్లంని నీట్గా గ్రేట్ చేసి పీల్ చేసుకున్న తర్వాత జ్యూస్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వాము పౌడర్ తీసుకోవాలి. వాముని మనం డ్రై చేసి బాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. లేదు అంటే ఆల్రెడీ మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉన్న వాము పౌడర్ కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఫస్ట్ ఇందులో మనం జింజర్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళలో. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ పించ్ మనం వాము పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండు కూడా మనం బాగా మిక్స్ చేసుకుని ఎవ్రీడే మార్నింగ్ ఈ నీళ్ళని తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళల్లో అల్లం జ్యూస్ని ఇంకా వామ్ పౌడర్ని మిక్స్ చేసుకొని ఈ నీళ్ళని కనుక మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకి మెటబాలిజం సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి అరుగుదల శక్తి అనేది చాలా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా మనకి ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి వెంటనే అది ఎనర్జీగా ఫామ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దానివల్ల మనకి ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ బాడీలో అక్యుములేట్ అవ్వకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి వెయిట్ అనేది బాగా మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో డైజెషన్ బాగుంటుంది, గ్యాస్ ట్రబుల్ ఉండదు, అండ్ మనకి అసిడిటీ ప్రాబ్లం ఉండదు. ఇలా వాము ఇంకా అల్లం అనేది చాలా మంచి ఆప్షన్ మనకి వెయిట్ అనేది లూజ్ చేసుకోవడానికి. సో ఈ రెండు కూడా మనకి న్యాచురల్ ఇంకా హెర్బల్ ఇంగ్రీడియంట్సే. అంతేకాకుండా రెగ్యులర్గా మనం ఈ అల్లం ఇంకా వాము కనుక తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ కూడా మనకు చాలా బాగా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. హార్ట్ ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది. యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్ అనేవి మనకి రావు. లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, యూటీఐస్ ఉన్నా కానీ, స్టమక్ పెయిన్ ఉన్నా కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అనేది మనకి చాలా బాగా మనకి మెటబాలిజం ఇంక్రీజ్ చేసి మనకి డైజెషన్ ప్రాపర్గా ఉంచి మన వెయిట్ అనేది చాలా బాగా కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ వాటర్ని మీరు ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. చలికాలంలో అయినా కానీ, సమ్మర్స్లో అయినా కానీ, ఏ టైంలో అయినా మీరు ఈ నీళ్ళని తీసుకోవచ్చు. కాకపోతే నీళ్ళు కొంచెం గోరువెచ్చగా చేసుకొని తీసుకున్నట్లయితే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫ్యాట్ అనేది మనకి బర్న్ చేయడానికి గోరువెచ్చని నీళ్ళు మనం తీసుకున్నప్పుడు చాలా బాగా అది హెల్ప్ చేస్తుంది. ఈ డ్రింక్ మీరు ఎవ్రీడే మార్నింగ్ పడగడుపున తీసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా కనుక చేసినట్లయితే కంపల్సరీగా మీకు వెయిట్ లాస్ అనేది అవుతుంది. అంతేకాకుండా వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. నార్మల్ వెయిట్గా మీకు ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా ఈ డ్రింక్ని తీసుకుంటూ కూడా మీరు ఫుడ్లో కొంచెం కంట్రోల్ ఉంచుకుంటూ, అంటే స్పైసెస్ ఇంకా ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా హెల్తీ ఫుడ్ని తీసుకుంటూ మంచి ఫైబర్, ప్రోటీన్ ఇంకా ఐరన్ ఉన్న ఫుడ్ని తీసుకుంటూ మీ బాడీకి ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ ఇవ్వకుండా ఉన్నట్లయితే అండ్ కొంచెం ఒక 30 to 20 minutes మీరు కొంచెం ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ వెయిట్ అనేది ఇంకా చాలా తొందరగా మీకు కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. హెల్తీగా కూడా ఉంటారు. మీ హెల్త్ అనేది చాలా బాగా ఫిట్గా ఉంటుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి దాల్చిన చెక్క పౌడర్, తేనె, నిమ్మకాయ. ఇప్పుడు ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ హనీని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనం నీళ్ళల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఏంటి అంటే దాల్చిన చెక్క పౌడర్ అనేది మనకి మెటబాలిజంని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాకుండా మనకి డైజెషన్ని కూడా చాలా ప్రాపర్గా ఉంచేటట్టు హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకనే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ లేదంటే అసిడిటీ ప్రాబ్లం కానీ ఉండదు. అంతేకాకుండా వెయిట్ అనేది మనకి చాలా బాగా మేనేజ్ అవుతుంది. డైజెషన్ ఎప్పుడైతే మనకి ప్రాపర్గా ఉంటుందో మనకి ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనకి ఫ్యాట్ అక్యుములేట్ అవ్వదో మనకి వెయిట్ అనేది చాలా ఈజీగా లూజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మనకి ఆ హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా ఉంటాం అనమాట. సో వెయిట్ మనకి ఆ ఫ్యాట్ కానీ ఆ కొలెస్ట్రాల్ కానీ మనకి అక్యుములేట్ అవ్వకుండా కాపాడుకోవాలి అనుకుంటే ఇలా దాల్చిన చెక్క పౌడర్ ఏంటి అంటే
మనకి కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా, ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వకుండా, అంతేకాకుండా మనకి బాడీలో ఈ వెయిట్ అనేది మనకి హెవీగా అవ్వకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకే దాల్చిన చెక్క పౌడర్ అనేది మన హెల్త్ మేనేజ్మెంట్కి చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇమ్యూనిటీని కూడా మనకి పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ వెయిట్ కూడా మనకి నార్మల్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో మనం లెమన్ జ్యూస్ ఇంకా హనీని కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి వెయిట్ అనేది బర్న్ చేయడానికి, మనకి ఫ్యాట్ అనేది బర్న్ చేయడానికి, మనం హెల్తీగా ఉండడానికి, ఫిట్గా ఉండడానికి ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి బాగా హెల్ప్ చేస్తాయి. సో ఈ వాటర్ని కూడా మీరు ఎప్పుడే కానీ ఈ డ్రింక్ని కూడా పడగడుపున తీసుకోవాలి ఎవ్రీడే మార్నింగ్. రెగ్యులర్గా ఈ ప్రొసీజర్ కనుక మీరు ఫాలో అయినట్లయితే కంపల్సరీగా మీకు వెయిట్ అనేది లూజ్ అవుతుంది అండ్ మీరు వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా ఇలా డ్రింక్ని తీసుకుంటూ కూడా మీరు కొన్ని హెల్త్ ఇష్యూస్, ఫుడ్లో కానీ లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకొని కానీ, ఫుడ్ని కేర్ఫుల్గా తీసుకున్నా కానీ, ఫుడ్లో మనం కొన్ని లిమిట్స్ని పాటిస్తూ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకుంటే మనకి వెయిట్ చాలా బాగా లూజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో బాడీ అనేది ఫిట్గా ఉంటుంది, కాకపోతే బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎక్కువగా కూర్చొని వర్క్ చేస్తున్న వాళ్ళలో కావచ్చు, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేని వాళ్ళలో కావచ్చు, ఇంకా చాలా కామన్గా ప్రెగ్నెంట్ తర్వాత లేడీస్లో మనం ఈ ప్రాబ్లమ్ని చూస్తూ ఉంటాం. అయితే మనం ఇంట్లోనే ఎలాంటి పిల్స్ని యూజ్ చేయకుండా కొన్ని రెమెడీస్ని మనం ఫాలో అయినట్లయితే ఈ బెల్లీ ఫ్యాట్ని కరిగించుకోవచ్చు. ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడం కోసం ఇప్పుడు ఒక రెమెడీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అల్లం. ఈ అల్లంని నీట్గా క్లీన్ చేసుకొని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అల్లంని నీట్గా క్లీన్ చేసుకొని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కావాల్సింది గ్రీన్ టీ పౌడర్ 1 టీ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ హనీ తీసుకోవాలి, లెమన్ జ్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా ఒక గ్లాస్లో మనం గోరువెచ్చని నీటిని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఈ గ్రీన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ అల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ని కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ 1 స్పూన్ తేనెని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అనేది మనకి కొంచెం వామ్గా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి ఆ నీళ్ళలోకి వెళ్తాయి. అంతవరకు ఇదంతా కూడా మనకి లోపల ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి వెళ్ళేంతవరకు ఈ నీళ్ళని ఒక 10 to 15 మినిట్స్ కానీ లేదంటే 20 మినిట్స్ పాటు ఇలాగే ఇవన్నీ యాడ్ చేసి ఉంచుకోవాలి. ఈ వాటర్ అనేది మనకి ఈ డ్రింక్ అనేది ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మనం అల్లంని యాడ్ చేసాం కదా, అల్లం అనేది మనకి బ్లోటింగ్ ఉన్నా కానీ, లేదు అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్నా కానీ, లేదంటే అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి క్లీన్ చేస్తుంది. అంతేకాకుండా మనకి బెల్లీ ఫ్యాట్ని ఏంటి అంటే ఏదైనా మనకి లోవర్ స్టమక్లో ఫ్యాట్ ఉన్నా కానీ, కొలెస్ట్రాల్ ఉన్నా కానీ వాటిని మంచిగా మనకి డైజెస్ట్ చేయడానికి, అంతేకాకుండా మెటబాలిజం సిస్టమ్ని ఇంక్రీజ్ చేసి మనకి డైజెషన్ సిస్టమ్ని కూడా బాగా క్యూర్ చేస్తుంది అన్నమాట. సో అందుకని ఇందులో మనం అల్లంని యాడ్ చేసాం. అండ్ గ్రీన్ టీ కూడా అంతే. గ్రీన్ టీని ఇందులో యాడ్ చేసాం కాబట్టి గ్రీన్ టీ అనేది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి తొలగిస్తుంది అండ్ మన బాడీని ప్యూర్గా, నీట్గా, క్లీన్గా ఉంచుతుంది. అంతేకాకుండా ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ, క్యాలరీస్ కానీ బర్న్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో బెల్లీ ఫ్యాట్ అనేది మనకి చాలా మంచి వెయిట్ రిడక్షన్గా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం తేనె ఇంకా లెమన్ జ్యూస్ని యాడ్ చేసాం కదా, ఇవి కూడా మన బాడీలో ఉన్న మెటబాలిజం సిస్టమ్ని ఇంక్రీజ్ చేస్తూ మన బాడీలో ఉన్న ఆ ఫ్యాట్ని మనకి కరిగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్లో మనకి ఏంటి అంటే ఎక్కువగా స్టమక్, లోవర్ స్టమక్ ఏరియా అనేది మనకి ఎక్కువగా ఫ్యాట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో బ్లోటింగ్ వల్ల కానీ, లేదంటే అసిడిటీ వల్ల కానీ, ఒక్కొక్కసారి గ్యాస్ ట్రబుల్ వల్ల కానీ మనకి స్టమక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని మనకి లెమన్ ఇంకా ఈ అల్లం అనేది చాలా బాగా క్యూర్ చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఈ తేనెని యాడ్ చేయడం వల్ల మనకి
చాలా మంచి వెయిట్ రిడక్షన్ అనేది అవుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గి మనకి బాడీ అనేది చాలా టోన్గా కనిపిస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే బాడీ అనేది కొంచెం అంతా కూడా సన్నగా ఉన్నా కానీ బెల్లీ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుండ్రు. సో అలాంటప్పుడు ఈ డ్రింక్ని మీరు ఎవ్రీడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పడగడుపున తీసుకోవాలి. ఇది ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 20 to 15 minutes వరకు ఇవన్నీ కూడా యాడ్ చేసి గ్లాస్లో వేసిన తర్వాత మీరు ఇది స్ట్రెయిన్ చేసుకొని మొత్తం కూడా ఈ వాటర్లో ఇదంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని ఒట్టి వాటర్ని తీసుకోవాలి. అంతేకాకుండా ఇది మీరు రెగ్యులర్గా రిపీట్ చేయాలి. ఇలా రెగ్యులర్గా చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎవ్రీడే ఇది రెగ్యులర్గా కాన్స్టెంట్గా ఇదే ప్రొసీజర్ కనుక ఫాలో అవుతూ మనం డైట్ని బాగా మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకొని, అంతేకాకుండా ఫుడ్లో మనకి స్పైసెస్ని, ఆయిల్స్ని ఇంకా ఎక్కువగా ఇవన్నీ కూడా తగ్గించి, ఫ్యాటీ ఫుడ్ని తగ్గించి, స్వీట్స్ని తగ్గించి, డైరీ ప్రోడక్ట్స్ని తగ్గించడంతో అండ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మీరు కనుక యాడ్ చేసుకున్నట్లయితే మనకి బెల్లీ ఫ్యాట్ అనేది చాలా బాగా తగ్గుతుంది. అంతేకాకుండా మనకి ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఎంత వాటర్ తీసుకుంటే అంత మనకి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ డ్రింక్ అనేది మనకి ఇందులో మంచి ఇంగ్రీడియంట్స్, మనం అల్లంని యాడ్ చేసాం, గ్రీన్ టీని యాడ్ చేసాం, అంతేకాకుండా హనీ ఇంకా లెమన్ని కూడా యాడ్ చేసాము. ఇది వామ్ వాటర్లో మీరు ఇలా కనుక తీసుకున్నట్లయితే మీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది అండ్ మీ బాడీ అనేది స్లిమ్గా ఇంకా టోన్గా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.